యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. 262 మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే, ద వన్ హూ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. ఇది యేసుప్రభు యొక్క గొప్ప లక్షణం అన్నమాట. మనం తెలుసుకోవాలి, ఏ మతంలోనైనా ఏ మార్గంలోనైనా దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేయడం ఏంటి, అది లేదు. అలా విజ్ఞాపన అనేదే మాటనే లేదు, ఇంటర్సెషన్ అనే మాట లేదు. ఈ క్రైస్తవ మార్గంలో ఎవరికైనా జబ్బు వచ్చిందంటే అందరు పరిగెత్తారు, ఎందుకంటే వారి నిమిత్తము దేవునితో ప్రార్థన చేస్తారు. ఎవరైనా బాగాలేదంటే ఉరుకుతాం, ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళని పరామర్శిస్తాం, వారికి ప్రార్థన చేస్తాం. మా కొరకు ప్రార్థన చేయమని అడిగేది కూడా మనల్ని అడుగుతారు. ఎందుకంటే విజ్ఞాపన కర్త ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు సిలువలో మరణించి 3వ రోజు పునరుద్ధరణైన తర్వాత ఆయన ఆరోహణమైనాడు. ఆరోహణమైనప్పటి నుండి ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందుండి మనందరి కొరకు ఏం చేస్తున్నాడట, జ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. మన కొరకు ఆయన ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ద బెస్ట్ ఇంటర్సీడర్. కనుక నువ్వు భయపడద్దు, ఎప్పుడు దేనికి భయపడదు. ఆయన సెలవు లేకుండా నీకు ఏం సంభవించదు. ఆయన ఎప్పుడు నీకు నిరంతరం నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే నువ్వు ఇలా కాపాడబడుతున్నావు, అందుకే నీ హృదయ వాంఛలు తీర్చబడుతుంది. అందుకే మరి నువ్వు చేసిన తప్పుకు తగిన శిక్ష రావడం లేదు, మాఫ్ అయిపోతుంది. ఎందుకు? వెంటనే దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. అంటే నీ కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తున్నాడు? దేవుడు, యేసుప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈజ్ అన్ అడ్వకేట్ ఇన్ హెవెన్. యేసుప్రభు మన కొరకు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఎప్పుడు ఎల్లవేళల విజ్ఞాపన చేస్తున్నాడట. వీ హ్యావ్ అన్ అడ్వకేట్ ఇన్ హెవెన్. ఒక అడ్వకేట్ అన్నమాట. భూమిలో కూడా మనం, భూమి మీద కూడా ఒక అడ్వకేట్ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా. ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షమందుండి ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు న్యాయవాదులు మనకు ఉన్నారు. ఒకరు యేసు ప్రభు పరలోకంలో, భూమి మీద ఎవరున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇద్దరు అడ్వకేట్స్ ఉన్న ఏ కేసు కూడా గెలవకుండా ఉండదు, తప్పకుండా గెలుపు మనదే. దేవుని స్తోత్రం. అంటే చూడండి ఎంత మరి విజ్ఞాపనం మన కొరకు ప్రభు చేస్తున్నాడు. ఇది రోములకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27లో ఈ మాట ఉంది. Romans 8:26 and 27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. దోషారోపణ చేసేది ఎవరు తెలుసా? ఎప్పుడు నీ మీద దోషారోపణ ఎవరు చేస్తారు? ఎప్పుడు? సాతానుడు అంటాడు, దొంగవు, నువ్వు దుర్మార్గుడు, నువ్వు వ్యభిచారివి, నువ్వెంత చేసినా వట్టిదే, నీ భక్తి వట్టిదే, నువ్వు ఇదంతా నాటకాలు, అది ఇదని నీకు ఊదుతాడు అన్నమాట. నీకున్న గాలి ఊడదీసేస్తాడు, ధైర్యాన్ని చెడగొడతాడు. సాతానుడే వాడు నిన్ను ధైర్యహీనునిగా చేస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను ఆదరిస్తాడు, శక్తితో నింపుతాడు, నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. వెంటనే వెంటనే నీకు సహాయం అందిస్తాడు, నిన్ను ప్రభువులో నిలబెడతాడు. అందుకే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు విజ్ఞాపన చేస్తాడు కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం కూడా విజ్ఞాపన చేయాలి. తన స్నేహితుల నిమిత్తం విజ్ఞాపన చేసినాడు. కానీ యోబును దేవుడు ఎలాగ ఆశీర్వదించినాడు? 2 ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే 2 ఆశీర్వాదం కావాలని ఇట్టి పని చేయొద్దు.
ఈ పని యథార్థంగా చేస్తే నీకు ఆశీర్వాదాలు 2 అంతలు కాదు 1000 రెట్లు కూడా దేవుడు ఆశీర్వదించగలడు. యోబు తన స్నేహితుల నిమిత్తము విజ్ఞాపన చేసినప్పుడు మునుపున్న ఆశీర్వాదాల కంటే 2 రెట్లు ఆశీర్వాదాలు అతనికి కలిగెనని యోబు 42:10 ఉంది. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎప్పుడు విజ్ఞాపన చేయాలి అంటే విజ్ఞాపన. నువ్వు ఉన్న దేశం కొరకు, చాలామంది దేశం కొరకు ప్రార్థన చేయరు, అధికారుల కొరకు ప్రార్థన చేయరు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది నువ్వు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనము సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే అధికారుల కొరకు, రాజుల కొరకు, అధిపతుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. నరేంద్ర మోడీ గారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన దేశంలో ముఖ్యుడు, ప్రధానమంత్రి. ఆయన తీసుకున్న నిర్ణయాల మీద, చట్టం మీద ప్రజల క్షేమం కూడా ఆధారపడి ఉంటుంది. క్రైస్తవుల మీద మన క్షేమం కూడా ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఆయనకు దేవుడు మంచి తలంపులు ఇవ్వడానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, తప్పకుండా చేయాలి. నిన్ను మంచి మార్గంలో నడిపించి నీ కొరకు జీవితం అంతా త్యాగం చేసుకున్న కాపరి కొరకు ప్రార్థన చేయవా? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని మనుషులకు వడ్డించేది కాపర్లే, సంఘ కాపర్లు. వారి కొరకు ప్రార్థించాలి, సేవకురాండ్ర కొరకు చేయాలి ప్రార్థన. ఇవన్నీ విజ్ఞాపనము తప్పకుండా చేయాలి. ఇట్ హ్యాస్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఒక దగ్గర మనం చూస్తాం ఎహెచ్కేల్ 22:30 నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. దేశాన్ని పాడు చేసేస్తాడు ఆ దేవుడు. ఎందుకంటే పాపంతో నిండిన దేశాన్ని పాడు తప్ప ఇంకేం వస్తుంది? పాడైపోతుంది. ఆ పాడు కాకుండా దేవుని ప్రజలు యేసు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు వారు విజ్ఞాపన చేయాలి దేశం కొరకు. దేశము ప్రజలు మధ్యలో నిలబడాలట. బద్దలైన సందుల్లో నిలబడి ఎవరు విజ్ఞాపన చేస్తున్నారని దేవుడు వెతికితే ఎవరు దొరకలేదండి. అలాగే యేసు ప్రభు ఒకరికొరకు విజ్ఞాపన చేసినట్టు వాక్యంలో ఉంది. లూకా సువార్త 22:31-32 జీసస్ ఇంటర్సీడెడ్ ఫర్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్. ఆ పేరు చెప్తారు, ఆయన పేరు. ఒకరికొరకు విజ్ఞాపన చేసినాడు. ఎవరండి? పేతురు. ఏమని విజ్ఞాపన చేసినాడు తెలుసా? లూకా సువార్త 22:31-32 సీమోను సీమోను, ఇదిగో సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే అనే నామం ధ్యానిస్తున్నాం. చూడండి, పేతురు రెల్లు అంటే వాడు, బొంకుతాడు, అబద్ధం ఆడతాడు. 3 సార్లు నేను ప్రభువుని ఎరగానని బొంకినవాడు. అంటే స్థిరత్వం లేనివాడు అన్నవాడు. కానీ దేవుడు స్థిరపరచుటకు శక్తివంతుడు. ఒక రెల్లు లాంటి వాడిని బండగా చేసేసినాడు, సంఘానికి మూల స్తంభంగా చేసినాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురే కాదు, పేతురు బికేమ్ ద పిల్లర్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. ప్రసంగానికి 1000 మంది ప్రభువు తట్టు ఆకర్షింపబడుతున్నారు. పేతురు నీడబడినప్పుడు రోగులు బాగవుతున్నారు. పుట్టుకుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడుచుకుంటూ పరిగెత్తి దేవాలయంలో వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. అంటే పేతురు కొరకు ఎవరు విజ్ఞాపన చేసినారు? యేసు ప్రభు విజ్ఞాపన చేసినాడు. అందుకే అంత శక్తి. సీమోను సీమోను, ఇదిగో సాతాను నిన్ను గోధుమల వల్లే జల్లడించబోతుంది. అవును, సాతానుడు మరి లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినాడు. పిరికితనం గల ఆత్మని ఇచ్చినాడు. శిలువ దగ్గర నిలబడడానికి శక్తి లేక పారిపోయినాడు. పేతురు గురించి నేను మొన్న ఆలోచిస్తుంటే పేతురు స్వభావం ఏంటంటే తక్కిన శిష్యులందరూ పారిపోయినారని ఉన్నది. ఈ పేతురు అటు పారిపోయలేదు, ఇటు దగ్గర కూడా నిలబడలేదు. అటు పారిపోయింది. అందరి శిష్యులు ఆయనను వదిలిపెట్టి పారిపోయినారు శిలువ మరణ దగ్గర. పారిపోవడానికి ఏమో మనసు లేదు. అయ్యో ప్రభువును వదిలిపెట్టేట పోవా, పోనీ దగ్గర నిలబడి ధైర్యం నిలబడడానికి శక్తి లేదు, మధ్యలో అన్నమాట. అయితే అట్టివాన్ని దేవుడు స్థిరపరిస్తే ఇంత గొప్ప వ్యక్తిగా మారిపోయినాడు. యేసు ప్రభు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తి. అది మీరు ఎప్పుడు కూడా బలహీనులని అనుకోవద్దు. బలహీనుడు అనుకోవాలంట నేను బలవంతుడని అనుకోవాలంట. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు ఎప్పుడు అనుకోవాలి నేను బలవంతుడను, ఎందుకంటే నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక స్త్రీని, అయ్యో నేను ఒక స్త్రీని.
స్త్రీ అంటే దేవుని వింతైన సృష్టి. షీఈ్ ఎ మార్వెల్, షీఈ్ ఎ వండర్. ఎందుకంటే నరుడు ఎంత గొప్పవాడైనా ఒంటరిగా ఉండుట మంచిది కాదట, స్త్రీ ఉండాలట. ఆ స్త్రీని అంటే ఎంత చక్కగా దేవుడు సృష్టించినాడు. నేను ఎప్పుడు చెప్తాను, రక్షణ ప్రణాళికలో ఒక స్త్రీ అవసరమైంది. మరియను ఎన్నుకున్నాడు. మరియ రక్షకునికి తల్లి కావడానికి, రక్షకుని లోకాన్ని తేవడానికి. సంఘాలన్నీ కూడా ఏం పేరు ఉంటుందండి ఎత్తబడే గుంపులో ఉన్నప్పుడు? వధూ సంఘం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘానికే ఒక స్త్రీలింగాన్ని పదం ఇచ్చినారు, వధూ సంఘం. చర్చ్ ఇస్ కాల్డ్ ద బ్రైడ్. అంటే స్త్రీ విలువైంది. ఏం భయపడే అవసరం లే. నువ్వు ఆ బాహ్యానికి ఒక స్త్రీగా కనబడినా నీలో ఉన్నవాడు ఎవరు? పురుషుడే కదా. దేవుని స్తోత్రం. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఫిలిప్పీ 4:6-7 ఒక మాట ఉంది, దేనిని గురించి కూడా చింతపడొద్దాడు. చింతన చేయించాలి. పరిశుద్ధ గ్రంథం అంటుంది ఫిలిప్పీ 4:7, దేనిని గురించి నువ్వు చింతించకంటే. ఎంత పెద్ద మాట అండి ఇది. రోజుకు ఒక్కసారైనా నీ నోటి నుండి రావాలి, నీ మధ్యలో మెదలాలి. అది దేవుని మాట. దేని గురించి చింతించొద్దన్నారు. ప్రతి విషయం ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. చింతించకుండా ప్రార్థన చేయకుండా ఉండడం కాదు, దేని గురించి చింతించొద్దు, ప్రతి విషయము ప్రార్థన చేయాలి, విన్నపాలు తెలియజేయాలి, కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. మీ యొక్క మరి విన్నపాలను దేవుని తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండు. విజ్ఞాపనలు చేయాలట. కష్టమే ఈ లోకంలో బ్రతకడం, అంత సునాయాసం ఏం కాదు. కానీ ప్రార్థన అనే గొప్ప యుద్ధోపకరణం ఉంది. ప్రేయర్ ఇస్ ఎ గ్రేట్ వెపన్. ఉదయం నేను ఎప్పుడు చెప్తాను స్త్రీలకు, మీరు లేచి పరిగెత్తుకొని కిచెన్లో పరిగెత్తకండి. ఏదో యుద్ధ భూమిలో వెళ్ళినట్టు నడుముకు బట్ట బిగించుకొని అంతా నా శక్తి అన్నట్టు పోకండి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సిట్ ఆన్ యువర్ కాట్ని, లేచిన మంచం మీద ఒక 10-15 నిమిషాలు జస్ట్ దేవుని స్తుతించి ఆ దినమంతటి కొరకు దేవుని కృపను అడిగి, నువ్వు చేయలేని కార్యాలకు శక్తిని అడిగి, ఆయన నమ్మకం ఉంచి కొన్ని మాటలు స్తుతించి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు వందనాలు తెలియజేసి లేవు. 10 minutes, పెద్ద దీర్ఘంగా చేయమన్నట్లు 10-15 నిమిషాలు లేవగానే చేసిన తర్వాత లేవు, క్రొత్త శక్తి నీకు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇమ్మీడియట్లీ ఐ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ 10-15 నిమిషాలు తర్వాత నీ ప్రార్థన సమయం, ప్రార్థన చేయి ఎంతసేపు అన్నా. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమందుండి అన్నిటి కొరకు ఆయన ఇంటర్సీడ్ చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే ఆయన పిల్లలమైన మనం కూడా అదే స్వభావం కలిగి ఉండాలి. మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి, మన ఇంటి వారందరి కొరకు విజ్ఞాపన చేయాలి. దేవుడిచ్చిన కుటుంబ సభ్యులందరి కొరకు విజ్ఞాపన చేయడం నీ వంతు అన్నమాట. ఇట్స్ యువర్ డ్యూటీ. ప్రభు చేస్తున్నాడులే అని వదిలిపెట్టదు. ప్రభు చేసిన పని నువ్వు కూడా చేయాలి. అందుకే మాదిరి అన్నమాట. హీ ఆల్వేస్ గివ్స్ అన్ ఎగ్జాంపుల్. మన కొరకు విజ్ఞాపనము చేయు దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి, 22 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. నీవు నిరంతరం యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసాను. ఆయన పశ్చాత్తాపడు అని ఆయనతో చెప్పిన వాని వల్ల ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. మరియు ఆ యాజకులు మరణం పొందుల చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులైరి, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు. యాజకత్వం అంటే దేవునికి మానవులకు మధ్య నిల్చునేవాడు. ఇతడు నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించగలడాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హి ఈజ్ ఇనఫ్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎవ్రీ సిట్యుయేషన్. హి ఈజ్ ద బెస్ట్ ఇంటర్సీడర్. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి. ఆయన పాపం లేనివాడు, నిరంతరం యాజకత్వం వహించిన వాడు, ఎల్లప్పుడూ మనకు విజ్ఞాపన చేసేవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని వాక్యంలో చూస్తున్నాం. మరి ఒక నామం కూడా చెప్పి నేను ముగిస్తాను. మరి 263వ నామం
మనకు జయము అనుగ్రహించున్న దేవుడు. గాడ్ హూ గివ్స్ us విక్టరీ. ఇది 1 కొరింథీ 15:57 ఉంది. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఆయన జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును కాక. గాడ్ హూ గివ్స్ విక్టరీ. ఆ మాట ఒకసారి తీద్దామా? 1 కొరింథీ 15:57-58. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. అంటే ప్రభు కార్యము చేసేవానికి విజయము ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన మూలంగా మనకు జయము లభిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆయన యందు స్థిరులై ఉండాలి. మన ప్రయాసము వ్యర్థము కానే కాదు. దేవునిలో ఉన్న మన ప్రయాసము మనం కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అందు స్థిరత్వం కలిగి ఉండాలి, స్థిరులై ఉండాలి అని అంటున్నాడు. అంటే దేవుని సేవ కొన్ని సంవత్సరాలు చేస్తారు, అలసిపోతారా? మా వల్ల కాదు, అమ్మో ఇంత పనులు ఎవరు చేస్తాడని వదిలొద్దాను. పట్టిన పట్టు వదిలొద్దనమాట. దైవ కార్యాల్లో ఉడుము పట్టుగలి ఉండాలి. నువ్వు ఒక్కసారి అడుగు పెట్టినావా దేవుని కార్యం కొరకు, ఎవరో ఏదో అన్నారని, ఏదో బాధ కలిగిందని వెంటనే దాన్ని వదిలేయడం కాదు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టేవాడు ముందుకే వెళ్తాడు, ముందుకే వెళ్తాడు, ముందుకే వెళ్తాడు, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా. అందుకే మన ప్రతిఫలం ప్రభు దగ్గర నుండి వస్తుంది. ఆయన మనకు జయమనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? కదలని వారుగా ఉండాలి, మనం స్థిరులుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పుడు కూడా ఆసక్తి గలవారై ఉండాలి అని అర్థం. గాడ్ విల్ గివ్ విక్టరీ. ఆయన జయము మన పనులలో అనుగ్రహిస్తాడు, మన శరీరాల్లో జయమిస్తాడు, శరీరేచ్ఛల మీద జయమిస్తాడు, పాపం మీద జయమిస్తాడు, సాతాను మీద జయమిస్తాడు, లోకం మీద జయమిస్తాడు, మరణం మీద కూడా జయమిస్తాడు. మరణం కూడా జయిస్తాం మనం. కాబట్టి జయం అనుగ్రహించు దేవుడు అని అర్థం. విశ్వాసులందరికీ బలంగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 16:20 ఉంది కదా, సమాధానకర్తకు దేవుడు శీఘ్రంగా తన కాలు క్రింద సాతానును మీ చేత ఏం చేస్తాడు? చితక త్రొక్కిస్తాడు. అరే ఈమెకి కళ బాగానే ఉంది, దీనికి వాక్యం కూడా ఆధారంగా ఉంది. అవును, విశ్వాసి పాదాల కిందనే ఉంది సాతాన్. సాతాన్ శోధన అండి, ఏం చేయాలండి? సాతాన్ శోధన. ఆడ సాతాన్ వాడు రెక్కలు ఎగరేస్తూ ఉంటాడు. మీరు అలా మాట్లాడుతుంటే నేనంటే వీనికి ఎంత భయం, ఎంత భయం పుట్టించినా చూసినారా? వాడిని అణగదొక్కాలన్నమాట. కొన్ని సేవలు సాతాను సేవలు అనమాట. ఎప్పుడు వాళ్ళ దగ్గర సాతాను నిలబెట్టినాం, సాతాను ఇట్లా అన్నాడు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వానికి శ్రమలు ఏమవుతాయట? విస్తరిస్తాయట. మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక్కడి పోయి 16 అవుతాయి. ఇవి కుటుంబంలో సమస్యలు తీరడం లేదు. ఎందుకంటే ఆ సేవకుడు అన్నాడు, మీ ఇంట్లో అన్ని మూలకు దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ భయం పోయిందా ఎక్కువైందా? ఎక్కువ అయిపోయింది. వాళ్ళు అనుకున్నారు ఒక దయ్యం ఉందని. ఇప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు మూలకు దయ్యం ఉందంటే భయం, ఇట్లా భయపడిపోతున్నారు అన్నమాట. నేను అన్ని వదిలిపెట్టి 21 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన, మీ పాపాలు ఒప్పుకోండి, మీ కుమారుడు తప్పకుండా స్వస్థపరచబడతాడు, లేకుంటే ఇక్కడ తీసుకురండి, నేను ప్రార్థన చేస్తామని చెప్పినాను. దేవుని స్తోత్రం. చూడండి, ఆ భయవాక్కులు ఇవ్వాలి కానీ భయపెట్టడం ఏంటి మనుషులను? ఒక సహోదరి దగ్గర పోయినారు, భార్య భర్తలు కలహించి. మా ఇంట్లో ఎప్పుడు కలహాలండి. అందుకే మరి మీరు ప్రార్థన చేసి దయ్యాన్ని వదిలిపెట్టమంటే ఆమె అన్నది, మీ ఇంట్లో 3 దయ్యాలు ఉన్నాయి. ఇంకా నయం మూల కనలేదు, 3 దయ్యాలు ఉంది. ఈ 3 దయ్యాలు పోవాలంటే 3 శుక్రవారాలు రావాలి. అయినా ప్రజలు వెంబడిస్తున్నారు ఇలాంటి వారంటే. ప్రజల్లో దేవుని గురించిన జ్ఞానం ఇంతంతైనా తెలియదు, వాక్యం లేదు. ఎందుకంటే వారిలో మరి స్థిరత్వం లేదు. మనము ధ్యానించిన నామం ఏంటి? అన్ని విషయంలో మనకేం అనుగ్రహిస్తాడు? జయం అనుగ్రహించి, మనకు జయము అనుగ్రహించు దేవుడు. దేవుడు ఎప్పుడు జయం ఇస్తాడు. సాతానుడు ఎప్పుడు నిన్ను బెదిరిస్తాడు, భయపెట్టిస్తాడు, నిన్ను కృంగదీసి ఓడగొడతాడు సాతాను. జయం ఇచ్చేది ఎప్పుడు దేవుడు. కృంగిన వారిని మీరేం చేయాలి? లేవనెత్తాలి కానీ ఇంకా నెట్టి ఇంకా కింది పడేయడం కాదు. దయ్యాలు ఉన్నాయి, భూతాలు, దయ్యాలు
ఉన్న వెళ్ళిపోవాలంతే నిన్ను చూసి. లేనిపోని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ప్రతి దాంట్లో దేవుడు జయమిస్తాడని నువ్వు చెప్పాలి. విశ్వాసం ఎప్పుడు కూడా వెలుగు సంబంధమైన మాటలే మాట్లాడాలి. ఏదన్నా ఇబ్బందులు వస్తే పలాని మంత్రగాడండి చాలా మంత్రం వలే వేస్తాడు, కట్టు కట్టిండంటే ఇక అంతే. కట్టు కట్టేటోడే ఉంటాడు ఈ లోకంలో. కట్టు తీసేవాడు ఎవరు? యేసు. నీ కట్లను నేను తెంపుతానన్నాడు కదా. విశ్వాసులే ఇంకా అడ్రస్ ఇచ్చి పంపిస్తారండి. ఎంత సిగ్గుకరం, ఎంత అవమానకరం. మంత్రగాడు అంట, బాగు చేస్తాడు, జయమిస్తాడట జీవితంలో. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జయం అనుగ్రహించేవాడు ఎవరు? యేసు ప్రభు. అన్నిటిలో జయం ఇస్తాను, వీటన్నిటిలో మీకు అత్యధికమైన విజయాన్ని నేను ఇస్తాను. కాబట్టి మనుషులను కాదు, మంత్రగాళ్ళను కాదు, చీకటి శక్తులను కాదు ఆశ్రయించేది, నువ్వు దేవుని ఆశ్రయించాలి. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను అని వాక్యంలో మనం చూసిన యోబు అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు అన్నిటిలో ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. నీ పగవారి ఎదుట నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడంట. శత్రువు ఎదుట నేను నీకు భోజన బల్లను సిద్ధపరుస్తా. ఇంత పెద్ద మాట. శత్రువులను నేను పాదపీఠంగా చేస్తాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ విధ ఆయుధము వరదిల్లదు. 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చినా ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎన్ని ప్రశస్తమైన అమూల్యమైన మాటలు వాక్యాలు. భయము సంభవించే వేళ దేవుణ్ణి ఆశ్రయించాలి. భయం వస్తుంది కొన్నిసార్లు, ఈ లోకంలో ఉన్నాం కదా. కాబట్టి వెంటనే ప్రార్థన చేయాలి. ఒక పూట ఆహారం మానాలి. దేవునికి ఇంకా ఇంకా దగ్గర కావాలి. ఇంకా వేరుదాన్ని స్థిరమైపోవాలి. ఆయనలో పాదుకోవాలి. మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. నా మాటలు మీలో ఉంటే మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, నేను ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని స్తోత్రం. నామములు మనం ధ్యానించినాము. నాతో కలిసి చేతులెత్తి చిత్తము ప్రభువా అని చెప్పండి. మన కొరకు విజ్ఞాపనము చేయువాడు, మనకు జయం అనుగ్రహించుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమును స్తోత్రం. నామములు ధ్యానించడానికి ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు. దాసరాలు నిలబెట్టుకుని మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఈ లోకంలో ఎటు చూడకుండా నీ తట్టు చూచే నేత్రాలు మాకు దయచేయండి. నీ మీద లక్ష్యం ఉంచడానికి సహాయం దయచేయండి. గురి యొద్దకే పరిగెత్తున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. వెనుకున్న వాటినన్నీ నేను మరిచి నా ముందున్న గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను అన్నట్టు. నాయన నువ్వే మాకు కర్తవై ఉన్నావు, విశ్వాసమున కర్తవై ఉన్నావు. దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూచి ఈ పందెంలో ఓపికతో నేను పరిగెత్తాను. పాపాన్ని, భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని నేను వదిలిపెడతానని చెప్పిన రీతిగా అదే విధంగానైనా మేము కూడా ప్రతి భయాన్ని, ఆందోళనను, కలహాలను ఇవన్నీ కూడా వదిలిపెట్టి గురి యొద్దకు పరిగెత్తడానికి సహాయం దయచేయండి. నాయన మమ్మల్ని స్థిరపరచటకును శక్తివంతులం అని మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఆయన స్థిరత్వంలో నేను ప్రభువా నీవు ఆనందిస్తున్నావు. మేము స్థిరులై ఉండాలని కోరుతున్నావు. నేను అటు ఇటు కదలకుండా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నీ వాక్యము అనే బండ మీద మా పాదాలు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. కృపా క్షమాపణలు గల దేవుడు అని మేము ధ్యానించున్నాం. అవును తండ్రి దగ్గర కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, కనికరము, కరుణ దొరుకుతుంది. కృపా సమృద్ధి గల దేవుడు తండ్రి. నేను కృపాసనం యొద్దకు ధైర్యంతో మేము వచ్చుటకు సహాయము దయచేయండి. మేము అయినా మరి అనుదినము నీ కృప మాకు అవసరం తండ్రి. కృప పొందినట్లు మేము కనికరింపబడినట్లు కృపాసనం యొద్దకు రావాలి. కృపా క్షమాపణలు గల దేవుడు, మా పాపాన్ని క్షమించడానికి శక్తి గల దేవుడు తండ్రి. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మా పాపములను దూరపరిచిన దేవుడు, మా సంకటములను కుదుర్చే దేవుడు, మా దోషములను క్షమించే దేవుడు. హల్లెలూయా, గొప్ప దేవుడు తండ్రి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిన కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన దేవుడు, మా కొరకు విజ్ఞాపనం చేసే దేవుడు అయి ఉన్నావు. ఎంత సంతోషకరమైన వార్త. మేము ఎప్పుడు ఓడిపోము దాన్ని, ఎందుకంటే నువ్వు మా కొరకు ప్రార్థన చేస్తున్నావు. మా కొరకు సహాయకర్త అయిన పరిశుద్ధాత్మని లోకంలో మా కొరకు ఆదరణకర్తగా ఉంచినావు. దేనికి మేము దిగులు పడే అవసరం లేదు, దేనికి భయపడే అవసరం లేదు, దేనికి జంకే అవసరం లేదు. ఇంత గొప్ప మరి సదుపాయం మాకు ఈ లోకంలో ఉంచినావు తండ్రి. మమ్మల్ని అనాథులుగా విడవనన్నావు. మిమ్మల్ని అనాథులుగా నేను విడవను, యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుంటానన్నావు తండ్రి. గొప్ప దేవుడా, తల్లి మరిచినను తండ్రి విడిచిన నేను మరువనని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, మాకు విజయం అనుగ్రహించే దేవుడు అని మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇస్తానన్నావు. ఓడిపోతామో ఎన్నో భయము తొలగించమని ప్రార్థిస్తున్నాను.
ఆయన క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయం అన్నావు ప్రభువా. ఆయన నీకు స్తోత్రం. నువ్వు మరణాన్ని గెలిచిన దేవుడు, సాతాను ఓడించిన దేవుడు, పాపాన్ని లోకాన్ని జయించిన దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతున్నాయి, నువ్వు ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకాన్ని జయించిన దేవుడు అని సెలవిచ్చిన దేవుడు. జయశాలి మా హృదయంలో ఉన్నప్పుడు మేము చేసే ప్రతి కార్యంలో విజయమే కలుగుతుంది, కానీ ఓటమి కలగదు కనుక నీకు స్తోత్రం. జయం భై జయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి మీద నీ హస్తం ఉంచి వారిని ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మ బలాన్ని వారికి దయచేయండి, శక్తితో నింపండి, వరములతో అభిషేకించమని, సేవలో గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు ఆయాసకరమైన మార్గాలన్నీ తొలగించు నాయన. ప్రభువా నీకు స్తోత్రం. పవిత్ర మార్గంలో బిడ్డలు మీరు నడిపించమని ప్రార్థిస్తుంది ఆయన. నీకు స్తోత్రం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిసర అంతటి మీద నీ కృపను కుమరించండి. టీవీ ద్వారా విన్న వారిని కూడా ఆత్మలు బలపరచమని, నామముల ద్వారా వారిని స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించుగాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం విఎస్టీ ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ